అందరికీ నమస్కారం. నా పేరు చెల్ల రాజేంద్ర ప్రసాద్ రెడ్డి. నేను జర్నలిస్ట్గా వర్క్ చేశాను. మిత్రులారా, మనకి కూటమి ప్రభుత్వం వచ్చి 14 నెలలు అవుతుంది. ఇప్పుడు అమరావతిలో మళ్ళీ రెండో విడత భూ సమీకరణ చేస్తామంటున్నారు. అక్కడ గ్రామ సభలు పెడితే అక్కడ రైతులు ఇవ్వమని చెప్పారు. ప్రస్తుతానికి అది ఆగినట్టు ఉంది, కానీ ఇంకా ప్రభుత్వం ఆ విషయంలో ముందుకెళ్తుందని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే మీ అందరికీ నేను ఆ సబ్జెక్టు మీద మాట్లాడే ముందు మీ అందరికీ నేను చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి భువనేశ్వర్ గారికి, చంద్రబాబు నాయుడు గారి కోడలు శ్రీమతి బ్రాహ్మణి గారికి, వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను. అమ్మ, అయ్యా, మిమ్మల్ని కోరేది ఏంటంటే, మీరు ఎంతో ప్రతిష్టాత్మకంగా నడుపుతున్నారు హెరిటేజ్ సంస్థని. ఈరోజు దక్షిణ భారతదేశంలో నెంబర్ 1 డైరీ హెరిటేజ్. 500 సంవత్సరానికి 500 కోట్లు లాభాలు వస్తున్నాయి. చక్కని డైరీ అది. దక్షిణ భారతదేశం అంతా ఉంది, ఇంకా ఉత్తర భారతదేశం కూడా ఉండొచ్చు. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, మీరు అంత చక్కని మీ వ్యాపారం చేసి ప్రజలకు మంచి పాలు ఇచ్చారు. మిమ్మల్ని నేను కోరేది ఏంటంటే, మీరు ఆ పాల వ్యాపారం మానేసి మీ హెరిటేజ్ డైరీని అమ్మేయండి. మీరు హెరిటేజ్ డైరీ అమ్మేస్తే ఒక 20,000 కోట్లో, 30,000 కోట్లో, 50,000 కోట్లో వస్తాయి. ఎందుకు మిమ్మల్ని అమ్మమ్మని అడుగుతున్నానంటే, అమ్మ, అయ్యా, ఎందుకు అమ్మమ్మని అంటున్నానంటే, మీరు కనుక ఆ డబ్బు వస్తే చాలామంది ఈ మధ్యన ఇప్పుడు మీరు ఇందాక అడిగారు కదండి, రెండో విడత భూ సమీకరణ మీరు వ్యతిరేకిస్తున్నారంటే మేము వ్యతిరేకిస్తున్నాం. కానీ రెండో విడత భూ సమీకరణని సమర్థిస్తున్న వాళ్ళని మేము కలిసామండి. కలిస్తే వాళ్ళని అడిగాం, ఎందుకు మీరు సమర్థిస్తున్నారని అడిగితే వాళ్ళు అన్నారు, లేదండి, రెండో విడత భూములు తీసుకుని అవి కంపెనీలకు అమ్మితే కానీ ఆ డబ్బు రాదు. అప్పుడు కంపెనీలు అంటే మన బహుళజాతి సంస్థలకి ఆ డబ్బుతో తొలి విడత జరిగే అభివృద్ధి కోసం కానీ, తొలి విడత జరిగే అప్పులకు తీర్చడం కానీ జరుగుతుంది అంటారు. అయితే ఏంటంటే వాళ్ళు బాగానే చెప్పారు, ఇప్పుడు డబ్బు అవసరం అని చెప్తున్నారు వాళ్ళు. కానీ ఎప్పుడైతే రెండో విడత భూ సమీకరణ చేస్తారో అక్కడ రాజకీయంగా చాలా సమస్యలు ఉంటాయండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 19 ఎందుకు ఓడిపోయాడు అనుకుంటున్నారు? అమరావతిలో ఫస్ట్ విడత భూ సేకరణ చాలా ఎక్కువ చేశారు. అందులో ప్రజలు కూడా తప్పు ఉందండి, రైతులు కూడా. ఎందుకంటే మనం ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిందో మనకి హైదరాబాద్ పోయింది కదా, మనకు ఆ బాధలో మనకు హైదరాబాద్ లాంటి నగరం కావాలని మనం ఎక్కువ ఇచ్చేసాం. సరే, అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఎక్కువ ఇచ్చినప్పుడు దాన్ని పట్టుకుని దాన్ని ఏదో ఇప్పుడు ఓడిపోయారు. మళ్ళీ ఇప్పుడు అధిక కష్టపడి 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉంటే అమరావతి రైతులు ప్రజలు అంతా కష్టపడి చేశారు కదా. ఇప్పుడు అధికారం వచ్చినందుకు ఇప్పుడు ఒక పద్ధతికి వెళ్ళాలి కదా. అది మానేసి ఇప్పుడు ఈ భూములు తీసుకుని ఈ భూములు తాకట్టు పెట్టి ఈ భూములు అమ్మేసి ఈ భూములు కంపెనీలకు అమ్మేసి ఆ డబ్బు పుట్టుకొచ్చి ఎక్కడో పెడతాం, అవి చేస్తామంటే ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందండి. ఇంకోటి ఏంటంటే, ముందు అసలు ఈ భూములు నువ్వు తీసుకున్న మరుక్షణం నువ్వు చతికిలు పడిపోద్ది ప్రభుత్వం చతికిలు పడుతుంది. ఎందుకంటే ఫస్ట్ విడతకే చాలా కష్టమైందండి. అప్పుడు కొంచెం ఉత్సాహంగా ఉన్నారు, ఇప్పుడు చాలా వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు నువ్వు నయానో భయానో భయపెట్టో తీసుకున్నావు అనుకోండి, అసలు మొత్తానికి మెసరు వచ్చేద్దండి. రాజకీయంగా ఇప్పుడు సమస్యలు వస్తాయి. అందులో చంద్రబాబు నాయుడు చేసే తప్పులు చెప్తున్నాను చూడండి. అసలు అది ప్రజలకి ఎవరికి, బయట వాళ్ళకి, పౌరులు ఎవరు నమ్మట్లేదు. చంద్రబాబు నాయుడు కొత్తగా అంతర్జాతీయ విమానాశ్రయం 5,000 ఎకరాలు కడతామేంటో, 55 లైన్లు రైల్వే లైన్ ఏంటో, దానికి 1,500 ఎకరాలు ఏంటో, ఇవన్నీ కూడా ఎవరికి ఇది లేదు. 190 కిలోమీటర్లు ఓఆర్ఆర్ అంటున్నారండి. దానికి 25,000 కోట్లు ఖర్చు, 10,000 ఎకరాలు, 12 వరుసలు అంటండి. హైదరాబాద్కే లేదు 12 వరుసలు. దానికి ఎంత భూ సేకరణ చేయాలి? 10,000 ఎకరాలు, 10,000 కోట్లు ఖర్చు అయిపోద్ది. ఏదో కేంద్రం సగం పెట్టుకుంటుందంట. వీళ్ళ దగ్గర ఏమో మామూలుగా ఇచ్చే బిల్లులే ఇవ్వట్లేదు. ఏది వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు బిల్లులు కూడా ఇంకా ఇవ్వలేదు, నా మిత్రుడికి ఇవ్వాలి. కాబట్టి వీళ్ళు నేలబిడిచి సాము చేస్తున్నారు. ఈ నేలబిడి సాము చేసి ఏదో ఇవన్నీ అవ్వవు, మనం మునిగిపోతాం. రాజకీయంగా చాలా సమస్యలు వస్తాయి. అప్పుడు మొత్తం ఏమవుతుందంటే, చంద్రబాబు నాయుడు కోర్ క్యాపిటల్ కూడా కట్టడండి. కోర్ క్యాపిటల్ కూడా కట్టకపోతే ఏమవుతుంది? ప్రజలు ఏం చేస్తారు? ఇతను పనికి మాలిన అంటే మళ్ళీ వాళ్ళకి ఇస్తారు, అంతే కదా. వాళ్ళు సరిగ్గా చేయలేదని కదా వీళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు పని మాలుతారు, అప్పుడు మొత్తం మునుగుతాం. కాబట్టి దీని అంతటికీ పరిష్కారం ఏంటంటే, నిజంగా చెప్తున్నా, అంటే రాజధాని అనే అంశము మనం చాలా విడగొట్టేసింది. అంటే రాజధాని అంటే చాలామందికి రాజధాని ఇక్కడ ఈ విషయంలోకి ఇది లేదు, కానీ ఇంత పెద్ద రాజధాని కడతారు, అసలు అమరావతి లెగుస్తుందా, అమరావతి గ్రౌండ్ అవుతుందని కూడా చాలామందికి అనుమానాలు ఉన్నాయండి. చాలామంది అందులో పనిచేసే వాళ్ళు, సిఆర్డీసీలో పనిచేసే ఇంజనీర్లు నాతో అన్నారు స్వయంగా, ఈ ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ అవుతుందని. ఎందుకంటే వీళ్ళు నేలవిడి సాయం చేస్తున్నారు కాబట్టి మళ్ళీ చూడండి, ఇప్పుడు 1,800 ఎకరాలు ఇప్పుడు మళ్ళీ ఎక్విజిషన్లో రూలింగ్ ఎవరి వాళ్ళని ఎక్విజిషన్లోకి వెళ్తారంటండి. ఎక్విజిషన్ చేయాలంటే 1,800 ఎకరాలకి 2-3 వేల కోట్లు రూపాయలు అవుతుందండి. నువ్వు ఎక్కడ 2,000 కోట్ల రూపాయలు ఇప్పుడు క్యాష్ ఎక్కడి నుంచి తెస్తావు? నీకు వాళ్ళు లోన్లు వస్తుంటే చేస్తారు, మళ్ళీ అవి కూడా ఒక దశ అవుతే అవి చూపిస్తే మళ్ళీ మిగతా లోన్ ఇస్తారు. అదంతా ఉంటుంది. అసలు ఆ ఫ్లాట్లు
ఆ రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్స్ డెవలప్ చేసి ఇవ్వడానికి 10 ఏళ్ళు పడుతుందండి. ఏది ఒక కరెక్ట్గా చేసుకుని వెళ్తే దాని మీద నీకు దగ్గర అసలు రోడ్ మ్యాప్ లేదు. నువ్వు వెళ్ళి సింగపూర్ వెళ్ళి వచ్చాడండి. సింగపూర్ వెళ్ళి వచ్చి 4 రోజులు ఉన్నారు. ఎంత ఖర్చు అయిందో తెలియదు. కానీ ఈ సింగపూరుడు ఏమంటాడు ఇప్పుడు? వాడు వస్తానంటున్నాడా రానంటున్నాడా? నువ్వు ఎంత అవమానకరం అంటేనండి, సింగపూర్ మాస్టర్ ప్లాన్ సింగపూర్ వాడు ఫ్రీగా ఇచ్చాడంటారండి. ఫ్రీగా ఇచ్చాడు అంటే అసలు మన అవమానం పోతే నువ్వు ఇంత రైతులు కష్టపడి త్యాగాలు చేస్తే వాళ్ళ భూములు ఇస్తే వాళ్ళని అవమానించడం మాట్లాడటం ఏంటండి? సింగపూర్ ఫ్రీగా ఇవ్వడం ఏంటి? వాళ్ళ పెద్ద పెద్ద సంస్థలు అయ్యి వాళ్ళ జేబులో డబ్బులు ఏమైనా ఇచ్చారా? వాళ్ళు వర్క్ చేశారు. నువ్వు రేపు ప్రాజెక్టులు ఇస్తావని నీ ప్రాజెక్ట్ సరిగ్గా లేదు కాబట్టి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. వాళ్ళు 19 ముందు 17లోనే జగన్ కదండి మాస్టర్ ప్లాను 16లోనే వచ్చేసింది. మరి మాస్టర్ ప్లాన్ 16లో వచ్చి సింగపూర్తో ఒప్పందం అయినప్పుడు మరి 17లో సింగపూర్లో ఒక ఇటుక ఎందుకు పెట్టలేదండి? జగన్ వచ్చింది 19లో కదండి. నువ్వు సరిగ్గా చేయకండి. అస్సలు చెప్తాను, మీరు ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇప్పుడు తను మాస్టర్ ప్లాన్ 15లోనే టెంటేటివ్గా రిలీజ్ చేశారు, 16లో ఫిక్స్డ్ వచ్చింది. తర్వాత సింగపూర్ స్టార్టప్ ఏరియాలు అన్ని ఒప్పందాలు అయినాయి కదండి. అయినప్పుడు నువ్వు వర్క్ ఎందుకు మొదలెట్టలేదు? నువ్వు 19 ఫిబ్రవరిలో 40,000 కోట్ల టెండర్లు పిలిచాడండి. 2019 వచ్చేవరకు ఏం చేస్తావు? టెండర్లు పెట్టావు నువ్వు. అంటే నువ్వు 2 నెలలు ఎలక్షన్కి వెళ్తుంటే నువ్వు 40,000 కోట్ల టెండర్లు పిలుస్తావా? ఇంతకంటే ఆశాస్పదం ఉందా? నువ్వు 2 నెలల ముందు పిల్లలేవా? మరి సింగపూర్ వచ్చినప్పుడు వాళ్ళతో కూర్చొని నువ్వేం చేసావు? కాబట్టి ఇది నువ్వు పెద్ద రాజధాని కట్టాలి, నవనగరాలు కట్టాలి, ఇవన్నీ అవ్వండి. అవన్నీ కాదు. నువ్వు కోర్ క్యాపిటల్ కట్టు, గవర్నమెంట్ కాంప్లెక్స్ కట్టి రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇస్తే సరిపోద్ది. అక్కడి నుంచి ఆటోమేటిక్గా ప్రైవేట్ డెవలప్మెంట్ వస్తుంది. తర్వాత నీకు వచ్చిన నువ్వు కానీ నీ కొడుకు కానీ లేకపోతే ఇంకో వాళ్ళు కానీ ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళందరూ ఆ అనుభవాలు బట్టి చేసుకెళ్తారు. మనకు నగర నిర్మాణం ఏమంటే మీకు నిజం చెప్తే ఆశ్చర్యపోతారు. ఆ మోడీ అన్న ఆయనకి వీళ్ళు ఏం చేస్తారో ఏమీ తెలియదు. వాళ్ళకేమి ఇటువంటి సమస్యలు లేవు వాళ్ళ రాష్ట్రంలోనూ. మనకి ఇదేమో మనకు పెద్ద సమస్య. ఇక్కడ ఇంత చుట్టుపక్కల ఇన్ని అర్బన్ ప్లేస్ ఉండగా కొత్తగా ఒక అర్బన్ ప్లేస్ డెవలప్ చేయాలంటే చాలా కష్టమైన పని. పట్టణీకరణ నగరీకరణ తగ్గిపోయిందండి. అందరూ హైదరాబాద్ పెద్ద నగరాలకు వెళ్తున్నారు తప్ప ఇప్పుడు మన కోస్తా జిల్లాల నుంచి విజయవాడ వచ్చే వాళ్ళు తగ్గిపోయారండి. 1.1% ఉంది. చంద్రబాబు నాయుడు లెక్కలు 6.1% లెక్కలతో కట్టేస్తున్నాడు. అసలు మీకు ఇందాక ఇంకో అసలు విషయం చెప్తున్నప్పుడు అసలు ఇంకా వదిలేయండి. గన్నవరం విస్తరణ కోసం భూములు తీసుకున్నారు, వ్యవసాయ భూములు. అవి కాకుండా పంట పొలాలు మామూలుగా రెసిడెన్షియల్ ప్లాట్లు తీసుకున్నారు. వాళ్ళు ఏమంటే వాళ్ళు బలవంతంగా లాక్కున్నారు. వాళ్ళు కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్తే ఏం చేశారు? కోర్టు అంది వీళ్ళకి లేఅవుట్ డెవలప్ చేసి ఇమ్మంది. వీళ్ళు లేఅవుట్ డెవలప్ చేశారా? మొదలుపెట్టింది అదేమన్నా పూర్తి చేశారా? మధ్యలో వదిలేశారు. ఇప్పుడు మళ్ళీ వచ్చి 14 అయింది. ఏమన్నా పోనీ జగన్ అంటే తనకి ఈ ప్రాజెక్ట్ చేయట్లేదు, అతనికి ఇంట్రెస్ట్ లేదు, వ్యతిరేకత ఉంది. మళ్ళీ నువ్వు వచ్చావు, నువ్వు దానికి ఏమైనా రూపాయి కేటాయించి చేసావా? పాప మా వేదవతి గారని ఫ్లాట్స్ అసోసియేషన్ ఆఫ్ అల్లాపురం అని పెట్టి ఆయన ఆవిడ తిరుగుతా కోర్టులకు వెళ్తున్నారు. అదేమో ప్రజలకు ఎక్కువ మందికి తెలియదు. ఇప్పుడు అసలు ఆ కొత్తగా 30 గ్రామాలు ఉన్నాయి కదా, వాళ్ళకి ఇలా ఇటువంటివి చూస్తే ప్రభుత్వ నోట్లో తలబడితే ఎంత కష్టం అనేది తెలుస్తుంది. మనం ఇచ్చేసి భూములు తర్వాత ఏడవడం కన్నా అంతకంటే ఉండదు. కాబట్టి నేను చెప్తున్నాను, దీనికి పరిష్కారాలు సులువైన పరిష్కారాలు ఏమీ లేవండి. మనని చాలా విడగొట్టేస్తుంది అంశం పార్టీలని, ప్రజల్ని, అందరినీ. కాబట్టి నేను చంద్రబాబు నాయుడికి కుటుంబానికి మనవి చేసేది ఏంటంటే, అతను బ్రహ్మాండమైన పరిష్కారం ఏంటంటే, అతనికి ఏదో పేరు వచ్చేయాలి, అతను తెలుగు జాతి కలకాలం గుర్తుపెట్టుకోవాలంటున్నాడు కదా. ఎన్టీఆర్ విగ్రహాన్ని 120 అడుగులు పెడతా అంటున్నారు. నువ్వు హెరిటేజ్ సంస్థ అమ్మేసి ఆ 20,000 కోట్లు, 30,000 కోట్లు, 50,000 కోట్లు వస్తాయి కదా, ఆ డబ్బు తీసుకొచ్చి పెట్టమనండి. అప్పుడు డెవలప్ చేయమండి. చంద్రబాబు నాయుడు మనం 200 అడుగుల విగ్రహం పెడదాం అంటే మీరు నెగిటివ్గా అంటున్నాను కదా. మాయావతి కాదు, నేను మేము కూటమికి ఓట్లు వేసినాడండి. ఏమండి వాళ్ళు ఎన్నన్నా అంటారు. నేను ఒకటే చెప్తున్నా, మేము తెలుగుదేశం జెండా మోసేవాళ్ళం. నేను ఎన్టీఆర్ అభిమాని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా చంద్రబాబు అభిమాని. కానీ అన్నీ అయిపోయింది. ఆ రోజులు అన్నీ అయిపోయింది. 2004తో మన స్వర్ణయుగం అయిపోయింది. 14 తర్వాత చంద్రబాబు నాయుడు చేసి అన్ని గాలిలో మాట్లాడండి. ఇంకా 19 తర్వాత అయితే ఇంతకంటే నికృష్టమైన దౌర్భాగ్యమైన ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు పరిపాలించలేదండి. ఏంటి పిచ్చెక్కిన మాటలు, మత్తి భ్రమించిన మాటలు. ఆయన సిఆర్డీ సంస్థల అధికారులతో మీరు కేంద్రంతో సంప్రదింపులు చేయండి, అంతర్జాతీయ సంస్థలు పర్మిషన్ పట్టురండి. ఏంటి అలా నువ్వు చెప్పేస్తే అధికారి చెప్తే ఇచ్చేస్తారా? దానికి ఎంత సిస్టమ్ ఉండాలి, ఎంత వర్క్ ఉండాలి. అలాగే ఏదో మాట్లాడుతున్నాడు, పబ్లిక్ రిలేషన్స్ స్టంట్లు మొదలెట్టారండి. వీళ్ళు పాలన మీద వీళ్ళకి ఆసక్తి లేదు. పాలన మీద అంటే బాధాకరం ఏంటంటే ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, నువ్వు అసలు ఇంత చిల్లరగా నువ్వు 4వసారి ముఖ్యమంత్రి అయ్యి నువ్వు 40 ఏళ్ళు 50 ఏళ్ళు పాలిటిక్స్లో ఉండి నువ్వు చదువుకుని ఇంత చిల్లరగా నువ్వు ఏంటంటే వాళ్ళకి తెలియని రైతుల్ని, వాళ్ళేమో మెట్ట ప్రాంతాలు, వాళ్ళేమో ఏదో కౌలు వచ్చేస్తే ఏదో డెవలప్, వాళ్ళకి నువ్వు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ప్రామిసులు చేసేస్తే నేను చేసేస్తాను, కట్టేస్తాను, అంతర్జాతీయ నగరం కట్టేస్తానంటే మనం అడుక్కు తినాలి చివరికండి. అందుకనే చెప్తున్నా, ఎన్ని అక్కలేదు. నువ్వు 6 సార్లు ఎమ్మెల్యే అయ్యావు, నీ పెన్షన్లు వస్తాయి, నీ అబ్బాయికి నీ కొడుకు పెన్షన్ వస్తాయి, నీకు బోల్డ్ డబ్బు ఉంది. కాబట్టి నువ్వు హెరిటేజ్ అమ్మేయండి. హెరిటేజ్ అమ్మేస్తే మన రాష్ట్రం సమస్యలన్నీ పరిష్కారం అయిపోతే నెంబర్ 1 స్టేట్ అయిపోద్ది.